జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీకి బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 27న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్కు సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దేవర టీంకు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారట. అవుట్డోర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్కు నో చెప్పారట. జూనియర్ ఎన్టీఆర్కున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ప్రీ రిలీజ్ ఈవెంట్కు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ పోటెత్తే అవకాశం ఉండడంతో వారిని కంట్రోల్ చేయడం కష్టమనే ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే అవుట్డోర్లో దేవర ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్గా నిర్వహించాలని ప్లాన్ చేసింది మూవీ టీం. ఇలా ప్రమోషన్ చేస్తే సినిమాకు బాగా ప్లస్ అవుతుందని భావించారట. కానీ పోలీసులు అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో షాక్లో ఉన్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏపీలో ప్లాన్ చేస్తున్నారని, రాజధాని అమరావతి, విజయవాడ, విశాఖ, ఒంగోలు, తిరుపతి, కర్నూలులో ఎక్కడో ఓ చోట నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం. ఈ ఈవెంట్ ఫ్యాన్స్ మధ్య గ్రాండ్గా జరగబోతోందనే న్యూస్ కూడా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి లోకేష్, బాబాయ్ బాలయ్య బాబు చీఫ్ గెస్టులుగా హాజరవనున్నట్టు వార్తలొచ్చాయి. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ వేడుకకు వస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఆ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ మరో న్యూస్ ప్రచారం జరుగుతోంది. అసలు ఈ ఈవెంట్ అవుట్డోర్లోనే జరగదని తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్కున్న ఫాలోయింగ్ దృష్ట్యా లక్షలాది మంది అభిమానులు ఈవెంట్కి వచ్చే అవకాశం ఉందని, పైగా దేవరకు ఆ తాకిడి మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. అందుకే వారిని కంట్రోల్ చేయడం కష్టమవుతుందని, సరికొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించి అవుట్డోర్ ఈవెంట్కు పర్మిషన్ ఇవ్వలేదట పోలీసులు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఎక్కడ, ఎప్పుడు అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఈవెంట్కు హాజరై తారక్ మాట్లాడే మూమెంట్ కోసం తహతహలాడుతున్నారు. ఆ సస్పెన్స్కు తెరదించుతూ ప్లేసు, డేటు ఫిక్స్ చేసింది మూవీ యూనిట్. ఈ ఈవెంట్ను హైదరాబాద్లోని నోవాటెల్లో సెప్టెంబర్ 22న నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కానీ దాదాపు ఇది నిజమేనని సినీ వర్గాల టాక్. ఇదిలా ఉంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబుని పిలవాలని దేవరా టీం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే భరత్ అనే నేను ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా వచ్చి సందడి చేశారు. దీంతో అప్పటి నుంచి మహేష్, తారక్ల మధ్య బాండింగ్ మరింత ఎక్కువైంది. దీంతో మహేష్ను పిలవాలనే యోచనలో మూవీ టీం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే మహేష్ అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోతుందని చెప్పొచ్చు. ఇక జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన మూవీ దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ 300 కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని సంయుక్తంగా నిర్మించాయి. అరవింద సమేత వీర రాఘవ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండడంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్తో పాటు పాన్ ఇండియా వైడ్గా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్లో బుకింగ్ స్టార్ట్ అవగా 5 లక్షలకు పైగా టికెట్స్ బుక్ అయినట్టు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు రీసెంట్గా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేయగా రికార్డు వ్యూస్తో యూట్యూబ్లో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాను 2 పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. తొలి పార్టులో తారక్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇందులో తారక్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, టెంపర్ వంశీ, మురళీ శర్మ నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాకు అనిరుద్ధ్ సంగీతం అందించారు. ఇక అన్ని భాషల్లోనూ వరుసగా ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది మూవీ టీం. రీసెంట్గా సందీప్ రెడ్డి వంగాతో చిట్ చాట్లో పాల్గొన్నారు. ఆ షో మొత్తం ఒకరికొకరు కౌంటర్లు వేసుకుంటూ ఫన్నీగా నడిచింది. తారక్ ఈ ఈవెంట్లో కూడా సినిమా చివరి 35 నిమిషాలు అందరినీ కట్టిపడేస్తుందంటూ ఉత్కంఠను రేకెత్తించేలా మాట్లాడారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో డ్యూయల్ రోల్లో ఇద్దరు ఎన్టీఆర్లు ఫస్ట్ పార్ట్లోనే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని తెలియడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఎప్పుడెప్పుడు 27 డేట్ వస్తుందా, తండ్రి కొడుకులుగా సిల్వర్ స్క్రీన్పై జూనియర్ పర్ఫార్మెన్స్ను ఎప్పుడు చూస్తామా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.